వార్త 15వ అధ్యాయం 17వ వచనం. ఆయనకు ఉదారంగా వస్త్రములు తొలగించి ముళ్ళ కిరీటం ఆయన మీద పెట్టి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తున్న మాట ఏదనగా ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి. మరి చూసుకున్నట్లయితే ఆయన యూదుల రాజు అయ్యుండి ఆయనకు కిరీటం పెట్టాల్సింది బదులు నశించిపోతున్న వారు, ఆయన సిల్వ వేసిన వారు ముళ్ళ కిరీటాన్ని క్రీస్తుకు ధరించారు. మరి మన ఆత్మీయ జీవితంలో చూసుకున్నట్టయితే ముళ్ళ కిరీటం అనేది తలపైన పెట్టారు. మన తలలో వస్తున్న ఆలోచనలు, మన మెదడులో వస్తున్న ఆలోచనలు మంచి ఆలోచనలు వస్తున్నాయా, చెడు ఆలోచనలు వస్తున్నాయి. మనకు కూడా ఆయనకు మన ఆలోచనల ద్వారా ముళ్ళ కిరీటం ఇస్తున్నామా, లేకపోతే రాజుగా కిరీటం ధరింపజేస్తున్నామా? మన యొక్క ఆలోచనలు, మన యొక్క మెదడులో వచ్చే ఆలోచనలు మంచిగా దేవుడి దగ్గరవా, దేవుడి ఆలోచనలు వస్తున్నాయా, లేకపోతే చెడు ఆలోచనలు చేసి మనము క్రీస్తు వారికి ముళ్ళ కిరీటం ధరింపజేస్తున్నామా? మరి ఈ దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అనే వాక్యం ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడిచి పాపుల మార్గమున నిలిచి మనం ఆయనకు ముళ్ళ కిరీటం ధరిస్తున్నామా, లేక మంచి ఆలోచనల చేత మంచి ఫలపులు ఫలించేట వలె మంచి ఆలోచనల చేత ఆయనకు రాజ కిరీటాన్ని ధరింపజేస్తున్నాం. ఈరోజు మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. ఏ కిరీటం ఇస్తున్నాం మనం ఆయనకు? మన కోసం ఎవరు రక్తాన్ని కాల్చినా మన యేసయ్య కోసం మన ఆత్మీయ జీవితంలో కిరీటాన్ని ధరింపజేస్తున్నామా, లేకపోతే అన్నీ తెలిసి కూడా పడిపోతూ భక్తిలో పడిపోతూ ముళ్ళ కిరీటాన్ని ధరింపజేస్తున్నామా? మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. దేవుడికి స్తోత్రం.